వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 22 మాసాలుగా నెలకు ఒక కంపెనీ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కూడా జరిగింది. ఈ నెలలోనే రాయలసీమలో క్యారియర్ ఎయిర్ కండిషనర్స్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించబోతా ఉంది, శంకుస్థాపన చేసుకోబోతా ఉంది. మరోపక్క ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కూడా శంకుస్థాపన జరుపుకోబోతా ఉంది. ఈ అభివృద్ధి మీద రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి మీద, వస్తున్న పరిశ్రమల మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మధ్యన గ్రీన్కో శంకుస్థాపన అయింది, ఆర్ఎస్ఎల్ఆర్ మెత్తలు అయింది. నిన్న గూగుల్ డేటా సెంటర్ కూడా శంకుస్థాపన జరుపుకుంది. మళ్ళీ ఈ నెలలోనే ఇంకో 4-5 రోజుల్లో క్యారియర్ ఎయిర్ కండిషనర్స్ కూడా ప్రారంభోత్సవం జరుపుకోబోతా ఉంది, శంకుస్థాపన జరుపుకోబోతా ఉంది. ఇంకో పక్క విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కార్యాలయం. ఎట్లా చూస్తారు సార్ ఈ పరిశ్రమలు రావడం, ఈ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం? సునామీ. ఆంధ్రప్రదేశ్ అంటే మనకు గుర్తొచ్చేది తుఫాన్. ఇప్పుడు హుద్దు వచ్చుద్ది, తిత్లీ వచ్చుద్ది, దివిసీమ తుఫాన్ మీకు తెలుసు కదా, మామూలు గాలికి కొట్టదు కదా. అంటే ఇది పెట్టుబడుల సునామీ, ఇన్వెస్ట్మెంట్స్ సునామీ అన్నమాట. జాబ్స్ క్రియేషన్ కూడా ఒక సునామీ లాగా. ఇప్పుడు వీళ్ళేంటి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు మేనిఫెస్టో. మనం ఏమనుకున్నాం, 20 లక్షల ఉద్యోగాలంటే బహుశా 40 లక్షలు టార్గెట్ పెట్టుకుంటారేమో, దాంట్లో సగమన్నా రీచ్ అవుతారు అనుకుంటే వీళ్ళు దానికి 3 పెట్టుకున్నారు. అంటే 60 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఎంఓయూలు చేసుకుంటే అప్పుడు 20 lakhs జాబ్స్ వాళ్ళ యొక్క టార్గెట్ చేరతామన్న దీంట్లో వీళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఎంత? 60 నెలలు. 5 ఏళ్లలో 60 నెలల్లో మరి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 60 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇప్పటికి ఎంత వచ్చింది? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 23 మాసాలు అయింది. 23 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే ఒక వేట నడుస్తోంది, మామూలు వేట కాదనమాట. అంటే ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఉద్యోగాలు ఇవాళ అసలు మరి మనం చూసాం వెల్లువెత్తుతున్నాయి. మీరే చెప్పారు, ఇప్పుడు రేపొద్దున 7వ తారీఖు 6వ తారీఖు క్యారియర్ ఏసీల తయారీ అక్కడ శ్రీ సిటీలో రాయలసీమ. ఆల్రెడీ అక్కడ మనం ఇది ఉంది, ఏది ఎల్జీ 5,000 కోట్లతో ఎల్జీ వచ్చింది అక్కడ. అంటే భారతదేశంలో ఇవాళ 10 ఏసీలు తయారవుతుంటే 5 ఆంధ్రప్రదేశ్లోనే. సెల్ ఫోన్ కూడా అదే పరిస్థితి కదా. మొబైల్ ఫోన్లు కూడా ఇవాళ 10 మొబైల్ ఫోన్లు తయారవుతుంటే 5 ఇక్కడే తిరుపతి పరిసరాల్లోనే. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాయలసీమ, లేదు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాయలసీమ. అసలు ఇవాళ సీమ అక్కడ ఏంటి, దాని అదృష్టం ఇండస్ట్రియల్ క్యారిడార్స్. అటు విసిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, అట్లాగే మరి ఇది బెంగళూరు చెన్నై బీసీఐసి ఇండస్ట్రియల్ క్యారిడార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఇవాళ రాయలసీమ మీదుగా పోవడం మనం చూసాము. కియా కార్ల తయారీ పరిశ్రమ అనంతపురం రూపురేఖలను ఎలా మార్చేసిందో. దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ అప్పట్లో అదే. అంటే ఒక పరిశ్రమ వస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు, అటు ప్రభుత్వానికేమో పన్ను రూపంలో ప్రయోజనం, ట్యాక్సెస్ వస్తాయి, ఇటు ప్రజలకి ఉద్యోగాల రూపంలో ప్రయోజనం, అంటే యువత ఉపాధి కల్పన, మరోవైపు భూముల ధరలు పెరుగుతాయి. అంటే 3 లాభం అన్నమాట. ఇవాళ పారిశ్రామికీకరణ ద్వారా అటు రాయలసీమలో అటు రక్షణ పరిశోధన సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అది గనక ఇవాళ విస్తరిస్తే, మీరు కర్ణాటక దాటి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, అనంతపురంలో పెట్టండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే వాళ్ళు గగ్గోలు. మా హాల్ ఎత్తుకుపోతున్నాడు ఆయన అంత స్టాల్ వాల్ట్ మరి పొలిటీషియన్, ఇట్లా చేస్తాడు అనుకోలేదని కర్ణాటక. అక్కడ మరి ల్యాండ్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు కదా సార్ బెంగళూరులో. ఇప్పుడు ఆయన అన్నది అదే, ఇది చంద్రబాబు అన్నది, నేను ఎక్స్టెన్షన్ అడిగాను తప్ప తెలంగాణలోదో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోదో లేదు, తమిళనాడులోదో అక్కడ లేపి ఇక్కడ పెట్టమని నేను చెప్పటం లేదు. అసలు తమిళనాడు అసెంబ్లీలో అయితే గగ్గోలు పుట్టింది. స్టాలిన్ని చాలా క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు స్టాలిన్ దెబ్బతింటానికి కూడా ఈ ఎన్నికల్లో ఇదొక కారణం అవుద్ది. ఏది, సుందర్ పిచాయ్ తమిళియన్ గూగుల్ డేటా సెంటర్, అట్లాంటిది నువ్వు తమిళనాడులో పెట్టించుకోకుండా నువ్వు అసలు మరి విశాఖపట్నంలో అది రావటం ఏంటి అంటూ అక్కడ అన్నాడీఎంకే వాళ్ళు అసెంబ్లీలో కడిగి వదిలిపెట్టారు. వాళ్ళంతా గోల, పొరుగు రాష్ట్రాలంతా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే బాధ లేదు, చంద్రబాబు ఆయనకున్న ఇమేజీ ఆయన బ్రాండు అదేమో కానీ ముందు మా బ్రాండ్ దెబ్బతింటుంది అని గగ్గోలు పెడుతున్నారు తెలంగాణ వాళ్ళు కానీ, కర్ణాటక లేకపోతే ఆంధ్రప్రదేశ్. ఇవాళ మనం తీసుకుంటే మీరు ఇన్ఫోసిస్ వస్తుందన్నారు.
ఇక్కడ విశాఖపట్నం 20 ఎకరాలు, 7,000 మందికి అది అక్కడ సీటింగ్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. 7,000 మందికి అనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి మామూలే, ఇది నేను తెచ్చానంటాడు. వాళ్ళ ఏడుపులు అబద్ధాలు మామూలే కదా సార్. ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం, కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో కూడా చంద్రబాబు స్పీచ్ కానీ, లోకేష్ స్పీచ్ కానీ అదేదో జబ్బు అంటారు. జగన్మోహన్ రెడ్డి ఏంటది సిసిడి, ఏదో క్రెడిట్ స్టోరీ డిజార్డర్ అనేది. ఇవాళ ఇప్పుడు ఒకటి అభద్రత, జగన్మోహన్ రెడ్డిలో, ఆ పార్టీలో ఈ వస్తున్న పెట్టుబడులు, ఈ తెస్తున్న కంపెనీలు, ఈ సృష్టిస్తున్న ఉద్యోగాలు, ఇవి చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తు. అంటే ఏంటి, ఇక మాకు స్పేస్ లేదు, భవిష్యత్తు లేదు. ఇక మేము ప్రతిపక్షంగా, వాళ్ళ స్వయంకృతాపరాధాలు అది వేరే విషయం. అసెంబ్లీకి పోతే ఈ సావు ఎందుకు వచ్చింది? నువ్వు సూసైడ్ చేసుకున్నావు, నువ్వు సూసైడ్ చేసుకుని మరి వాళ్ళు నన్ను చంపారంటే అదే ఎవరు నమ్ముతారు? పొలిటికల్ సూసైడ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి తను అవకాశం ఇచ్చారు ప్రజలు, 5 ఏళ్ళు నిన్ను ముఖ్యమంత్రి చేస్తే కేంద్రం నుంచి ఏం తెచ్చావు? ఇప్పుడు మర్చిపోయి అసలు విషయం చెప్పటం, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంకొక 7,000 కోట్లు ఇస్తుందంట కేంద్రం అండి. ఈరోజు తాజా వార్త, అసలు మామూలు సెన్సేషన్ కాదు. అంటే ఇప్పటికి 14,000 కోట్లు ఇచ్చారు, కేంద్రం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు. అట్లాంటిది ఇప్పుడు ఈరోజు ఈ వార్త 7,000 కోట్లు మేము విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నామని. సునామీ అంటుంది. అందుకే ఇవాళ పెట్టుబడుల సునామీ, కేంద్ర నిధుల సునామీ. రేపు జూన్లో వస్తాడంటే ప్రధానమంత్రి, జూన్ జూలైలో ఏది భోగాపురం ఎయిర్పోర్టు, మరి వాటికి ప్రారంభోత్సవాలు అనుకుంటా. దానికోసమే వీళ్ళు మహానాడు కూడా షిఫ్ట్ చేస్తున్నారంట. ఏది ఇప్పుడు ఏదో శ్రీకాకుళంలో పెడదాం అనుకున్నది నెల్లూరు షిఫ్ట్. ఇంకా 2 ఫంక్షన్లు అక్కడ అవుతాయి. అది అసలు రేపటి ప్రధాని సభ, అది మరి 5 లక్షల మందితో పెట్టాలనుకుంటున్నారు. అందుకని దీన్ని నెల్లూరుకు కూడా మారుతున్న పరిస్థితుల్లో మొత్తం చుట్టేస్తున్నారన్న. ఏది ఇవాళ రాయలసీమ నుంచి, కుప్పం దగ్గర నుంచి అటు ఇచ్చాపురం దాకా చోటు లేదు. జగన్మోహన్ రెడ్డికి అడుగు పెడతానికి చోటు లేదు. అందుకే ఆయన లండన్లో పెట్టాడు అడుగు. లండన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దురదృష్టం, ఒక రాజకీయ పార్టీకి ఇలాంటి ట్రాజడీ, విషాదం, ముగింపు ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. అంటే ఇప్పుడు కేంద్రం నిధులు అసలు పోలవరానికి చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని ముంచి పారేశాడు. అది కనుక నువ్వు కట్టుంటే, ఓహో చంద్రబాబు 70% కట్టాడు అన్నాడు, నేను 20% కట్టాను అని చెప్పుకున్నాను. అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం ఒక బ్లండర్. జగన్ చేసిన తప్పులు ఇవాళ అతని పాలిట శాపాలండి. నువ్వు రాజధాని, నువ్వు బ్రహ్మాండంగా అమరావతి ఆయన కట్టినంతవరకు జనానికి ఇచ్చేసి, ఆ బిల్డింగులు, ఐఏఎస్ క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్సు, ఆ రోడ్లు కంప్లీట్ చేసేసి నువ్వు అసలు ఏం చేయవు. అసలు కొత్తగా నువ్వు అందులో ఏమి ఖర్చు పెట్టవసరలా. వాటినన్నింటినీ కనుక నువ్వు రిబ్బన్ కటింగ్లు చేసేసి ఇదంతా నేనే కట్టాను అని చంద్రబాబు క్రెడిట్ నువ్వు చోరీ చేసుంటే నీకు ఈ పరిస్థితే వచ్చేది. అంటే చెప్పేవాళ్ళు లేక జగన్ చెడిపోయాడా, లేదు జగన్ ఎటు బాగుపడ్డని చెప్పేవాళ్ళు చెప్పలేదా? అంటే పక్కన చేరినట్టు కూడా దొంగలేదప్పటికి దొంగలు రాసుకుంటే బూడిదరాలంటే అయిపోయింది పరిస్థితి. జగన్ ట్రాజడీ. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి గురించి మనకు అనేక విషయాలు తెలియజేస్తున్న టీవీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.